నమస్తే నేను యామ్ని ఇక డీటెయిల్ చూస్తే గుంటూరులోని పల్నాడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ నేతల కాన్వాయ్ పై టీడీపీ శ్రేణులు దాడి చేశారు. వరద ముంపు ప్రాంతాల పర్యటనకు వెళ్లిన నంబూరి శంకర్రావు అనుచరులు రావడానికి వీల్లేదంటూ టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఘర్షణ తారా స్థాయికి చేరడంతో పోలీసులు అడ్డుకున్నారు. గుంటూరులోని పల్నాడులో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. వైసీపీ నేతల కాన్వాయ్ పై టీడీపీ శ్రేణులు దాడికి దిగారు. వరద ముంపు ప్రాంతాల పర్యటనకు వెళ్లిన నంబూరి శంకర్రావు అనుచరులు రావడానికి వీల్లేదంటూ టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఘర్షణ తారా స్థాయికి చేరడంతో అడ్డుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రవికృష్ణ చెప్పండి, పల్నాడులో టీడీపీ నేతల కాన్వాయ్ పైన వైసీపీ నేతల కాన్వాయ్ పై టీడీపీ శ్రేణులు అయితే దాడికి యత్నించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని, ఏదైతే ఈ వరద వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా నీట మునిగాయి. ప్రధానంగా కూడా గ్రామాలు అలాగే పంట పొలాలు కూడా పూర్తి స్థాయిలో కూడా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి నంబూరి శంకర్రావు అక్కడ ఏదైతే ముంపుకు గురైనటువంటి గ్రామాలు అలాగే అక్కడ ఉన్నటువంటి పంటలు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించేందుకు వచ్చేందుకు ఆయన రెడీ అయ్యాడు. ఇది తెలుసుకున్న తర్వాత టీడీపీకి సంబంధించినటువంటి నేతలు నాయకులు ఎవరైతే ఉంటారో వీళ్ళైతే మాత్రం ఆయన నియోజకవర్గంలోకి రావడానికి వీల్లేదు, అలాగే అక్కడ పంట పొలాలను కానీ అక్కడ గ్రామస్తులు కానీ పరిశీలనకు పరామర్శకు రావడానికి వీల్లేదు అని చెప్పినటువంటి సందర్భం. ఈ సందర్భంలోనే రాత్రి నుంచి కూడా కొంత వివాదం అయితే నడుచుకుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తాను ఇక్కడికి వస్తాను, అమరావతి ప్రాంతానికి వస్తాను, తన నియోజకవర్గంలోకి వచ్చేసి అక్కడ పంట పొలాలను పరిశీలిస్తాను, గ్రామాలను పరిశీలిస్తాను అని ఆయన చెప్పారు. అలాంటి సందర్భంలో ఫస్ట్ అమరావతిలోకి ఆయన వస్తారని భావించారు. కానీ అమరావతి దగ్గరికి అప్పటికే పెద్ద ఎత్తున కూడా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు రావడంతో వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఈ విషయాన్ని నంబూరి శంకర్రావుకు తెలియజేయడంతో ఆయన అయితే తన ప్లాన్ మార్చుకొని ఇక్కడ 14వ మైల్ దగ్గరికి వచ్చేందుకు ఆయన రెడీ అయ్యాడు. అంటే ఆయన ఇంకొద్ది సేపట్లో వస్తాడనగా అక్కడికి వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు వచ్చారో ఆ కార్యకర్తలు వచ్చినటువంటి సంగతి తెలుసుకున్నటువంటి టీడీపీ కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున కూడా 14వ మైల్ దగ్గరికి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పడమే కాకుండా వాళ్లకు సంబంధించినటువంటి వాహనం ఏదైతే కారు ఉందో కారుని కూడా ధ్వంసం చేశారు. అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవాలి అని పెద్ద ఎత్తున కూడా వాళ్ళైతే మాత్రం వాళ్ళని అజినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహించిన పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా అక్కడ ఏదైతే ఒక మాజీ ఎమ్మెల్యే వచ్చేటువంటి సందర్భంలో ఆ పరామర్శకు వచ్చేటువంటి సందర్భంలో ఈ విధంగా దౌర్జన్యానికి పాల్పడటం ఏంటి అని వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ ప్రజాప్రతినిధులు కానీ ఉన్నారో వాళ్ళైతే మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రజెంట్ అయితే మాత్రం ఆయన తనకు ప్రోగ్రామ్ను అయితే క్యాన్సిల్ చేసుకున్నారు. అప్పటికే టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు మాత్రం దాడి చేసిన సందర్భంలో ఒక వాహనానికి అద్దాలు మాత్రం ధ్వంసమైనట్లుగా కూడా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ.